ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేవిపల్లి మండల్ ప్రజలందరికీ, కొత్తగూడెం ప్రజలందరికీ, ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న ఎంఆర్పిఎస్ సోదరులందరికీ, మహిళలకి, అక్కలకి, చెల్లెలకి, తాతలకి నరేంద్ర మోడీ గారి సైనికుడిగా, మీ యొక్క దూతల నా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇంత ఓపికగా మీ దీవెనలు అందిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మీకు నా ధన్యవాదాలు. ప్రపంచంలో రానున్న ఈ 10 రోజులు ఒక ఘట్టం సృష్టించబోతుంది. నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీతోటి 400 పైచిలకు మెజార్టీతోటి రాబోతున్నారు. దీనికి మీరే నిదర్శనం. మీ దీవెనలే నరేంద్ర మోడీ గారికి వెళ్తున్నాయి. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే, నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారికి బలం మీరు ఇస్తున్నట్టే. దేశం ఇంత సురక్షితంగా ఉంది, ఇంత సంతోషంగా ఉంది అంటే మన సెక్యూరిటీ, మన కంచెలు బాగున్నాయి. పాకిస్తాన్ కానీ, చైనా కానీ అక్కడున్న బార్డర్స్ పటిష్టంగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఏదైనా బార్డర్కి వెళ్ళాలంటే మన సైనికులు 2-3 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం గంటలలోనే అక్కడికి చేరుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు వారు నడిపిస్తున్న రామరాజ్యంలో, వారు తీసుకెళ్తున్న సువర్ణ కాలంలో అభివృద్ధి అనేది జరుగుతున్నది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే ప్రభంజనం, అది నరేంద్ర మోడీ గారి ప్రభంజనం. భారతదేశంలో ఏ మూల చూసినా ప్రగతి ఉంది, ప్రోగ్రెస్ ఉంది, అభివృద్ధి ఉంది. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఏదైనా కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, పరిశ్రమ కానీ, ఇంకేదైనా మనం గర్వపడ్డేది ఏమైనా వచ్చిందా? ఇక్కడ మనకి, మన కోసం ఏమన్నా ఈ ప్రజాప్రతినిధులు ఇచ్చిందా? ఒక ఫ్యాక్టరీ అన్నా వచ్చిందా? ఉన్న ఫ్యాక్టరీలు మూసిపోతున్నారు, ఉన్న ప్రదేశాలు ఖాళీగా ఉంటున్నాయి. మరి హాస్పిటల్ ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు? కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వరాల మీద వరాలు ఇస్తున్నారు, నిధుల మీద నిధులు ఇస్తున్నారు. మరి మన ఖమ్మం మీద మీకు ఎందుకంత ప్రేమ తక్కువైంది? మీరు మాత్రం తల్లికి, కొడుక్కి ఢిల్లీలో మీరు సింహాసనం వేస్తున్నారు. మీరు అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి ఇక్కడ యథా రాజా తదా ప్రజ. ఒకరికి భార్య కోసం, ఒకరి తమ్ముడు కోసం, ఒకరు కొడుకు కోసం, చివరికి వస్తే ఒకరి వియ్యంకుడి కోసం వచ్చేసింది. అంటే మన అభివృద్ధి మన చేతుల్లో లేదా? బయట నుంచి వచ్చిన వాడే కావాలా? ఇక్కడ రామకృష్ణ విద్యాలయంలో అభ్యసించింది నేను, ఇక్కడ పెరిగింది నేను, ఇక్కడ మా పొలాలు ఉన్నాయి, ఇక్కడ మా రైతులు ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, మా గిరిజన సోదరులు ఉన్నారు. వారి మధ్యలో పుట్టి పెరిగిన వాడిని నేను. మరి మీరు మన సమస్యలు మనకు తెలుస్తాయా? ఎక్కడి నుంచో వచ్చి ఆయనకు తెలుస్తాయా? మీరే గమనించాలి. మన ఇంటి సంగతి మనకు తెలుసా? ఎక్కడో పక్కూరోడికి తెలుసా? ఇది మీరు గమనించండి. ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు, తెచ్చేవాడు లేడు ఇప్పటివరకు. ఇప్పుడు తెచ్చేది మనమే, ఇచ్చేది మనమే. మన అభివృద్ధి మన చేతిలో ఉంది. మరి మనకి మే 13న మీరు మీ గుండెల్లో ఉన్న ప్రేమ ఓటు ద్వారా నన్ను మీరు దీవిస్తే, మీ సేవకుల్లాగా, నరేంద్ర మోడీ గారి సైనికుల్లాగా నేను ఉండి, వారు అక్కడ ఇచ్చేదంతా తీసుకొస్తూ, ఇక్కడ సమస్యలు, ఇక్కడ అభివృద్ధి జరగకపోవడానికి కారణం వారికి చెప్పి, గత 10 సంవత్సరాలు పోయిన కాలం మనం వదిలేసి వచ్చే 5 సంవత్సరాలలో వారి దృష్టి ఇక్కడ ఆకర్షించి మంచి పథకాలు, మంచి పరిశ్రమలు,
మంచి హాస్పిటల్ తెచ్చే అవకాశం ఉంటది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.